उससे पहले सीधे आपको अमरावती का रुख करवाते हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने यहां के लोगों को बड़ी सौगातें दी हैं, कई विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया है और अब वो जनसभा को संबोधित कर रहे हैं। सुनिए। स्वामी के दर्शन कर पाएंगे। ఆంధ్ర ప్రదేశ్లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది। ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది। పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో కూడా మెరుగు కాబోతుంది। ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభమవుతుంది। అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది। పర్యాటక తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది। ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది। తక్కువ సమయంలో ప్రజలు ఆ వారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను। साथियों, दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया है। बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा है। भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे। वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था, जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है, यानी करीब 10 गुना की बढ़ोतरी हुई है। మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు। గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది। కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది। 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు। కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9000 కోట్ల దాటి ఈ రోజు అందిస్తున్నాం। అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను। साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चली है। साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है। बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं। इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है। మిత్రులారా, ఈ రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో 100% ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం। ఇక్కడ 8 సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి। దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది। గత 10 ఏళ్లలో 750 కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు గాని అండర్ పాసేజీలు గాని